ఎవ్వరు ఆ రోజు మిమ్మల్ని ఎవరైనా అడ్డుకోగలరా? లోపలికి వెళ్ళిన తర్వాత ఓట్లు వేయడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ హెలికాప్టర్కు ఓటేయండి. ఒక కర్నూలు ఎంపీ నియోజకవర్గం, పార్లమెంటు నియోజకవర్గం తప్ప ఎక్కడ హెలికాప్టర్ కనబడితే అక్కడ ఓటేయండి. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయాలి. సమాజ్వాదీ పార్టీ ఏంటి, సైకిల్ గుర్తు ఏంటి? ఇప్పుడు సైకిల్ గుర్తు ఇక్కడ సమాజ్వాదీ పార్టీకి ఉంది, తెలుగుదేశంకి ఉంది, సమాజ్వాదీకి ఉంది, సేమ్ సింబల్. మరి అలాంటి హెలికాప్టర్ ఇవ్వడం ఏంటి? బుద్ధి ఉందా? యూ రిటర్నింగ్ ఆఫీసర్, యూ హ్యావ్ ఎ బ్రెయిన్? డూ యూ హ్యావ్ బ్రెయిన్? ఐఎమ్ ఆస్కింగ్, హూ ఆర్ యూ? హౌ డిడ్ యూ బికమ్ ఎన్ IAS ఆఫీసర్? కమ్ ఆన్, ఖబర్దార్! How dare you are to give my helicopter against the election commission rule? I will see to it you are punished legally. Who are you? Who damn you are? If you are a returning officer, you can do whatever you want against the law. We have the law in this country. Read the law. A common symbol given to a registered party should not that symbol be given to anybody else. చట్టాన్ని చేతిలో తీసుకుంటావా? ఎంతమంది కలెక్టర్లు జగన్కి సపోర్ట్ చేసి జైలుకి పోతావు. జైలుకి నువ్వు దేవుని శాపానికి గురవుతావు. ఎవడో తెలుసా? నువ్వు డీల్ చేస్తున్నావు, దేవుడితో డీల్ చేస్తున్నావు, పాల్తో డీల్ చేస్తున్నావు, కోట్ల మంది తెలుగు ప్రజలతో డీల్ చేస్తున్నావు. ప్రపంచాన్ని గెలిచి అవినీతిని ఆపి ప్రాణం పోయినా పర్వాలేదని ఈ రాష్ట్రానికి వచ్చాను నేను. పిచ్చి అసలు అయ్యొద్దు. రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆళ్ళగడ్డలో ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా హెలికాప్టర్ సెంబలే. ఎవరికి పెద్దాపురంలో, అలాగే ఆచంటలో, అదే ప్రతి ఒక్కరిని కోర్టుకు తీసుకెళ్తాం. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఏంటన్నా? ప్రజలు, యూత్ మిమ్మల్ని క్షమించదు. 20,000 మంది యూత్ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఓన్లీ జాబ్ లేకుండా. ఇంకొక 30,000 మంది యూత్ ఉన్నారు. యూత్ అవినీతి చేసిన వాళ్ళని విడిచిపెట్టకండి. గట్టిగా నిలబడండి. నీతి కొరకు పోరాడండి. నేనున్నాను మీతో, దేవుడున్నాడు, ప్రజలున్నారు.